పెట్టినతను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఈ డైరెక్టరు, ఈ స్క్రీన్ ప్లే, వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళంతా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీంని పెట్టి, మీరు వస్తారా, విడుదల రజనీ మీద కేసు పెడతారా, కంటెంట్ మేము ఇస్తాము, మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి, మీరు వస్తారా, అధికారం మా దగ్గర ఉంది, ఏం పని కావాలో చేసి పెడతాము, విడుదల రజనీ మీద మేము ఒక నరేషన్ ఇస్తాము, ఆ నరేటివ్ని తీసుకొని పలానా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి, బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి, సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఒక మోడస్ ఆపరెండా రన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యక్తి వెళ్ళి, ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు. హీఈస్ ద డైరెక్టర్. ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు. ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు, ఈ బిజినెస్ మ్యాన్ బంధువు అంట, అదే పార్టీకి సంబంధించి అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ వెళ్ళి అతనికి ఏవో బిల్లులు కావాలి, అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వేవ్ ఆఫ్ చేయాలి, అతను యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతన్ని అడిగితే, ఇతనికి డైరెక్టర్ గారు అన్నాను కదా కృష్ణదేవరాయ గారు, ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లంటే అట్లా వ్యాపారం చేసుకోవడానికి, ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి, ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు. ఏంటంటే, నా టార్గెట్ విడుదల రజనీ, ఈ విడుదల రజనీ మీద తన్ని డిఫేమ్ చేయాలి, తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి, తన్ని డిఫేమ్ చేద్దాము, కంప్లైంట్ పెట్టించడము, ఆ పైన ఫాలోఅప్లు వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత, మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి మెలకుండా, నేను నడుపుతా అని చెప్పి మీ బిజినెస్లు నడిపిస్తా అని అతనికి అభయం ఇచ్చి వెనకుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద, మా స్టాఫ్ మీద, మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది, కృష్ణదేవరాయ గారికి కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే, కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం కొంచెం ఎక్కువేనండి, ఎక్కువ కోపమే. ఎందుకో నాకు కూడా కారణాలు తెలీదు, కానీ రకరకాల కారణాలు ఆయనే అనుకుంటాడు, రకరకాల కారణాలు ఆయనకే ఉన్నాయి. సరే, ఎందుకంటే దానికి కూడా కథ ఉంది, అది కూడా చెప్తా. అయితే ఆ కథ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ గారు వర్ధంతి. ఆ రోజున గురజాల సర్కిల్, ఆ రోజున కరెక్ట్ సంవత్సరంన్నర అయింది మేము అధికారంలోకి వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే, అతనికి ఎందుకో కానీ నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి, ఆయనకే తెలియాలి కారణాలు. అతని కోసం, అతని గ్రూప్ కోసం, అతను ఇక రకరకాలు ఉంటాయిలేండి. సరే, ఆయన ఏం చేశారంటే, ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని, అక్కడున్నటువంటి సిఐ గారిని, ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళని, పోలీసులను బ్రైబ్ చేసి నా మీద, నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద, నేను వాడేటువంటి నంబర్స్ మీద, మా సిబ్బంది నంబర్స్ మీద, మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక 6 నుంచి 7 నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు. కాల్ డేటా తీయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి, వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టి, ఈ సర్కిల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కాల్ డేటా తీశారు. ఇది ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే, మేమిద్దరం ఒకే పార్టీలో ఉన్నాం. ఇది మేము అధికారంలో ఉన్నప్పుడే జరిగింది, అప్పుడు నేను ఎమ్మెల్యేని. అప్పుడు జరిగినటువంటి విషయము నేను ఏ రోజు కూడా ఈ విషయాన్ని చెప్పే పరిస్థితి నాకు రాకూడదని నా మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈ రోజున నేను ఏ తప్పు చేయకపోయినా, ఈ రోజున నన్ను బాధ పెట్టి, నా కళ్ళల్లో ఏదో కన్నీళ్లు చూద్దామని, నన్ను ఇబ్బంది పెట్టి హింసిద్దామని చెప్పి ఈ రోజున వరుస పెట్టి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు
చెప్పక తప్పట్లేదు కాబట్టి ఈరోజు నేను చెప్తా ఉన్నా. ఆ రోజున మేము ఒకే పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను ఆ రోజు నోరు విప్పలేదు. ఈ రోజున కూడా నేను చెప్పాలనుకోలేదు, కానీ చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, అక్కడున్నటువంటి ఒక బీసీ మహిళ, ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండి? కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం. నా ప్రైవసీ అంటే నా జీవితం, నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలీదు. నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఇంతమంది అన్నల్ని, తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే, మీ భార్య అయినా, మీ చెల్లి అయినా, మీ అక్క అయినా, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తే ఏంటండి? మీకు ఎంత బాధ అనిపిస్తుందండి? మీకు ఎంత కడుపు కాలుద్దండి? అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. ఇది మా అధిష్టానానికి తెలుసు, మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు, అప్పట్లో ఉన్నటువంటి మా పోలీస్ అధికారులకు కూడా తెలుసు. కానీ ఎప్పుడు బహిరంగంగా ఈ విషయాన్ని నేను బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇది జరిగినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మీన్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేశాడు అని చెప్పి, కాల్ డేటాలు తీస్తాడా అని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారికి షేర్ చేసుకున్నప్పుడు, 4 గోడల మధ్య జరిగినటువంటి విషయం. మా ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి, మహిళలంటే ఎంతో గౌరవం, 2 ఆడపిల్లల తండ్రి. ఆ ఇంట్లో ఆ 2 ఆడపిల్లలకు ఎవరికైనా ఒక మహిళకు జరిగితే, వాళ్ళ ఇంట్లో మనుషులకు ఎలా జరిగితే ఎలా మనం బాధపడతాం, మన విషయంలో మనం ఎలా బాధపడతామో, నా విషయంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంతే బాధపడి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు, పోలీస్ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్ గా నెసరీ యాక్షన్ తీసుకోమన్నారు. ఇమీడియట్ గా నిమిషాల్లో ఆ రోజు ఇక్కడ పనిచేసినటువంటి డిఎస్పీని, ఇక్కడ ఉన్నటువంటి సిఐని పిలిచి పోలీస్ అధికారులు మాట్లాడితే ఆ పోలీసులు ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి? అపాన్ ది ప్రెజర్ ఆఫ్ హానరబుల్ ఎంపీ నర్సరావుపేట లావు కృష్ణదేవరాయలు, అపాన్ హిజ్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఇది తీయాల్సి వచ్చింది అని చెప్పారు. నిమిషాల్లో సస్పెండ్ అయ్యారు ఆ పోలీసులు. ఇది చాలా మందికి తెలుసు. ఇదేదో వీళ్ళేదో కట్టుకదల్లి నా మీద ఏమాత్రం కూడా పస లేకుండా, సబ్స్టెన్స్ లేకుండా నా మీద ఏదో కేసు పెడితే నేను మాట్లాడట్లేదండి. నేను ఇదిగోండి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. మా నంబర్ల మీద తీసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కూడా ఉంది, ఎవిడెన్స్. అక్కడున్నటువంటి డిఎస్పీ, అక్కడున్నటువంటి సిఐ సస్పెండ్ అయ్యారు. అది అందరికీ తెలుసు. నేనేదో మీలా కట్టు కదలల్లి ఏదో మాటలు చెప్దామని రాలా. ఇది ఇంత నీచమైన నిజస్వరూపం లావు కృష్ణదేవరాయది. అప్పుడు మా నాయకుడు అతన్ని ఏంటయ్యా కృష్ణ, ఏంది పని అని ప్రశ్నిస్తే తల దించుకున్నాడు కృష్ణదేవరాయలు. ఆ రోజున కృష్ణ గారు తల దించుకున్నారు. తన తల తీసేసినట్టయింది ఆ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇతను చేసినటువంటి ఈ తప్పుడు పనికి, ఒక మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసినటువంటి తప్పుడు పనికి అతను ఆ రోజున మా నాయకుడిలో కృష్ణదేవరాయలు అనే వ్యక్తి మీద నమ్మకం కోల్పోయాడు, అతను చేసిన తప్పు వల్లే. మొదటిది ఏదో టెలిఫోన్ డేటా గురించి అని చెప్పి మాట్లాడారు అని చెప్పడం జరిగింది. కాల్ డేటా, టెలిఫోన్ డేటా కాదు, కాల్ డేటా గురించి మాట్లాడారు అని చెప్పడం జరిగింది. అమ్మ, మా ఇంట్లో కూడా నాతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. మా ఇంట్లో మహిళలకి ఒక న్యాయం, బయట మహిళలకి ఒక న్యాయం అని భావించే వ్యక్తిని నేనైతే కాదు. అది తమరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రెండో విషయం, ఏదో ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడారు. ఏదో విశాఖపట్నంలో ఏదో ల్యాండ్ ఉంది, అది ఇది అని మాట్లాడటం జరిగింది. అమ్మ, మేము 45 సంవత్సరాలుగా 1977 నుంచి విజ్ఞాన విద్యా సంస్థ నడుపుతూ ఉన్నాం. ఈ 45 సంవత్సరాల పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం ఎక్కడా కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా
గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన్నా మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న దాఖలాలు ఉంటే దయచేసి మీడియా మిత్రులకు చూపించాలి, లేకపోతే బయటికి తీసుకొచ్చి చూపించండి. తప్పకుండా 45 సంవత్సరాలు ఎప్పుడూ కూడా మేము ఎక్కడ ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ మేము విద్యా సంస్థలు పెడతాము మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడూ కూడా అడిగింది లేదు, తీసుకుంది లేదు. వచ్చి 9 నెలలు అవుతుంది. అమరావతిలో చాలామంది ఇంకా మాకంటే కూడా అక్రెడిటేషన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేసుకున్నారు. నేను ఇప్పటిదాకా మీరు చూసుకోండి, ఎక్కడికన్నా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి, ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ ఉందని చెప్పి పెట్టింది కూడా లేదు. విశాఖపట్నం ల్యాండ్కి సంబంధించి అది 2009లో మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, 2019 అని కాదు, 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు, అలాట్మెంట్కి ఆక్షన్కి కొంచెం తేడా తెలుసుకోండి. ఆక్షన్ వేస్తే ఫెయిర్ ఆక్షన్లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆక్షన్లో పాల్గొని హయ్యెస్ట్ రేట్, అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హయ్యెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము. కాబట్టి ఒకసారి ఎవరో మీకు బ్రీఫ్ చేస్తూ ఉన్నారు, వారిని డేటానా సరిగ్గా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ 2 విషయాలు కూడా ఎందుకు మాట్లాడారో ఎవరు మాట్లాడిచ్చారో నాకు తెలుసు. వారి గురించి కూడా చివరిలో నేను మాట్లాడతాను. అయితే ఈ 2 విషయాలు కూడా, ఒకటి క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం మీది, ఏదో డేటా గురించి ఫోన్ డేటా గురించి ఏదో మాట్లాడి, రెండవది ఈ ల్యాండ్ ఇష్యూ చేసి మన టాపిక్ ఎలాగోలా డైవర్ట్ చేద్దామనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కానీ అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. మూడో విషయం, 3 ముక్కలు అన్నా కదా, మూడో ముక్క ఇది. మూడో విషయం ఏదైతే ఈ క్రషర్స్ విషయం, ఏ క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే దాని మీద మీరు చెప్పారట, నేనేదో కేసు పెట్టించాను, రెడ్ బుక్లో ఉంది, దాన్ని తీసుకొని ఈ కేసులు చేస్తూ ఉన్నారు, ఈ 9 నెలల నుంచే పెట్టారు. అమ్మా మీరు మరి చూసారో లేదో, నేను మీడియా మిత్రులు కూడా ఇస్తాను, దాని తర్వాత ట్విట్టర్లో కూడా షేర్ చేస్తాను, అందరూ కూడా చదువుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పి జాషువా, ఐపీఎస్ ఆఫీసర్. ఈయనకి సర్వీసు 2040 దాకా ఉంది సర్వీసు. ఆయన కెరియర్ ముందు చాలా పెద్ద కెరియర్ ఉంది. అటువంటి వ్యక్తి ఆయన సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ని ఇవ్వటం జరిగింది. ఈ స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఏమి అంటే, ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్, దీనికి ఈ యాజమానికి నాకు ఎటువంటి బంధుత్వం లేదు, ఎటువంటి బిజినెస్ పరంగా ఏమీ లేదు, నాకు ఎటువంటి ఇది లేదు. ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఆయన మీదకి ఏం చేశారనేది క్లియర్గా చెప్పుంది. 2021లో ఆగస్టు 24వ తారీఖున 2021లో మీ వైపు నుంచి మీరు ఒక కంప్లైంట్ని వీళ్ళ పైన మీరు మూవ్ చేయటం జరిగింది. ఏమని మూవ్ చేశారు? మీ స్వహస్తాలతో మీరే మూవ్ చేశారు, నేను మూవ్ చేసింది కాదు. ఇదేదో 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది కాదు. ఇది మీరు కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్లో చాలా అక్రమం జరుగుతూ ఉంది, దీని మీద ఫైన్ వేయండి అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు. ఎర్ర బుక్, నారా లోకేష్ గారు కష్టపడి రాసినటువంటి ఎర్ర బుక్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రయోగం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద నిరంతరం రెడ్ బుక్ ప్రయోగం జరుగుతుంది. ఆ రెడ్ బుక్ను తూచా తప్పకుండా పోలీసు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, మా శాసనసభ్యులు, 58 రోజుల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది. అలాగే నందిగం సురేష్ గారు, దళిత పార్లమెంటు సభ్యుడు, 150 రోజుల పైచిలకు జైల్లో మగ్గవలసి వచ్చింది. అలాగే పోసాని కృష్ణమురళి, ఒక సినిమా నటుడు,
ఆయన 24 రోజులు జైల్లో ఉన్నాడు. వల్లభనేని వంశీ ఇంకా బయటకు రాలేదు. ఎన్ని రోజుల్లో వస్తాడో వేచి చూడాలి. దీనితో పాటు అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తల్ని నిర్బంధించారు. నెల, 2 నెలలు, 3 నెలలు కూడా జైల్లో గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దారుణమైనటువంటి ప్రయోగాలు ఎర్రబుక్కు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తుంది. వీళ్ళు కాక చాలా మందిని అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలని ఉవ్విళ్ళు ఊరారు. పేర్ని నానిని ఆయన కూడా అరెస్ట్ చేయాలని ఉవ్విళ్ళు ఊరారు. అలాగే కొడాలి నానిని అరెస్ట్ చేయాలని ఉవ్విళ్ళు ఊరారు. అదేవిధంగా మరి జోగి రమేష్ గారి మీద కూడా కేసులు పెట్టారు. వాళ్ళ అబ్బాయిని అయితే జైలుకు పంపగలిగారు, కానీ మేము న్యాయస్థానాలని ఆశ్రయించడం వల్ల ప్రస్తుతానికి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళకోకుండా ప్రస్తుతానికి ఆగారు. మరి రాబోయే రోజుల్లో మరి జైల్లో పెడతారేమో తెలియదు. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇవాళ ఈ రెడ్ బుక్ ఎటువైపు చూస్తుందంటే మాజీ మంత్రివర్యులు విడదల రజనీ గారి వైపు చూస్తుంది. త్వరలోనే ఆమెను అరెస్టు చెయ్యాలి అనేటువంటి నిర్ణయానికి ఎర్రబుక్కు రచయిత, కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే శనివారం రోజునే ఒక ఏసీబీ వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. ఒక అన్యాయమైన, అక్రమమైన కేసు రిజిస్టర్ చేశారు. అదేమిటంటే, విడుదల రజనీ గారు ఒక స్టోన్ క్రషర్ యజమాని దగ్గర, శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని ఎడ్లపాడులో ఆయన దగ్గర 2,20,00,000 రూపాయలు తీసుకున్నారని, ఆ రోజున విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి జాషువాకి 10 లక్షల రూపాయలు ఇచ్చారని, విడుదల రజనీ గారి మరిది అయినటువంటి గోపికి 10 లక్షలు ఇచ్చారని, 2 కోట్లేమో విడుదల రజనీ గారికి, చెరొక 10 వారిద్దరికి ఇచ్చారని 4 మీద కేసు పెట్టారు. 4వ వ్యక్తి విడుదల రజనీ గారి పిఏ. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. అంటే దీని అర్థం ఏంటి? త్వరలో విడుదల రజనీ గారిని అరెస్టు చేద్దాము అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. చేసేస్తారు కూడా, దానిలో ఏమీ పెద్ద సందేహపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆ జాషువా అనే ఐపీఎస్ ఆఫీసర్ని కూడా చేసేస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చేశారు, ఆయన బెయిల్ మీద వచ్చాడు. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టారు, సస్పెండ్ చేశారు. ఎందుకనో వాళ్ళని అరెస్ట్ చేయలేదు, తర్వాత అరెస్ట్ చేస్తారేమో తెలియదు. విడుదల రజనీ గారి గురించి నేను ఇక్కడ ఒక్క విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి. బాగా చదువుకున్నటువంటి మహిళ. కుమారస్వామి గారని చిలకలూరుపేటలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా చాలా చదువుకున్నాడు, నాకు కూడా బాగా తెలుసు. మా కమ్యూనిటీకి చెందినటువంటి కాపు కులస్తుడు. వాళ్ళ నాన్నగారు కూడా స్థానికంగా నాయకులు ఆ పురుషోత్తంపట్నంలో. కుమారస్వామి అమెరికాలో ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతూ ఉంటారు. విడుదల రజనీ గారు బీసీ. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నటువంటి క్రమంలో విడుదల రజనీ గారితో వారికి సంబంధ బాంధవ్యాలు ఏర్పడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగి కుమారస్వామి గారు వారి భార్యని రాజకీయాల్లో నిలబెట్టాలని చిలకలూరుపేట సీటు అడగటం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం, అదేవిధంగా రజనీ గారు అద్భుతమైన మెజారిటీతో గెలుపొందటం జరిగింది. ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి. ఒక కాపు కులానికి చెందినటువంటి మహిళ చిలకలూరిపేటలో గెలవటం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన. బహుశా ఇప్పుడు జరగల, ఫస్ట్ టైం జరిగింది. ఈ ప్రయోగం కూడా సక్సెస్ అయింది. ఆమె మీద కక్ష పెట్టుకున్నారు. పక్కన ఆమె మళ్ళా హెల్త్ మినిస్టర్గా కూడా అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కాబట్టి ఆమె మీద కక్ష పెట్టుకొని ఏదో ఒక విధంగా ఆమెను వేధించాలి, ఆమెను అల్లరి పాలు చేయాలనేటువంటి కార్యక్రమం. దీని వెనకాల ఒక చిన్న విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్పాలి, దాయవలసిన అవసరం లేదు. ఆమె తెలుగుదేశం పార్టీలోనే మొట్టమొదటి ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళా వైసీపీలోకి వచ్చింది. వైసీపీలోకి వచ్చి ఆమె హెల్త్ మినిస్టర్గా ఎదిగింది. ఆ కోపం కూడా ఉంది సుమా. చంద్రబాబు నాయుడికి ఆ కోపం ఉంది, లోకేష్కు ఆ కోపం ఉంది. మా డయాస్ మీదకి వచ్చి మమ్ముళ్ళు పొగిడి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి హెల్త్ మినిస్టర్ అయ్యింది అనేటువంటి ఒక కోపం అనండి, జలస్ అనండి ఉంది. దాని మీద కక్ష పెట్టుకొని ఈ రకమైన ఒక ప్లాన్ చేశారు. నేను అడుగుతానండి, అసలు 2,20,00,000 రూపాయలు ఇచ్చారు అని కేసు పెట్టదలుచుకుంటే ఎవరి మీద పెట్టకూడదు చెప్పండి? నా మీద పెట్టకూడదా? లేదు ఇప్పుడు పుల్లారావు ఉన్నాడు, పుల్లారావు మీద పెట్టకూడదా? లేకపోతే రేపు మా ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి, వచ్చిన తర్వాత మనోహర్ మీద పెట్టకూడదా?
పౌర సరఫరాల శాఖ మంత్రి, ఒక మిల్లువాడు నేను 2 కోట్ల రూపాయలు ఇచ్చానని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాగితం రాసిస్తే మేము పెట్టకూడదా కేసు? ఏంటిది? వాట్ ఈస్ దిస్? నాకు అర్థం కాలేదు. ఏసీబీ మీ చేతిలో ఉందని, పోలీసులు మీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టుగా మీరు కేసులు పెట్టిస్తున్నారు. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. పల్లె జాషువా అప్పుడు విజిలెన్స్ ఆఫీసర్గా ఉండి ఆ స్టోన్ క్రషర్ని సందర్శించాడని, దానికి 50 కోట్ల రూపాయలు ఫైన్ వేయబోతున్నానని చెప్పాడని, అవసరమైతే మీరెళ్ళి రజనీ గారిని కలవమని, రజనీ గారిని కలిసి సరి చేసుకోమని చెప్పాడని, ఆ తర్వాత రజనీ గారి పిఏనేమో మీరు 2,20,00,000 ఇస్తే సరిపోద్ది, 50 కోట్ల రూపాయలు ఎందుకు అనవసరంగా మీరు ఫైన్ కట్టడం అంటే వాళ్ళు 2,20,00,000 ఇచ్చారని, 2 కోట్లేమో ఆమెకి ఇచ్చారని, 10 లక్షలేమో జాషువాకి ఇచ్చారని, 10 లక్షలేమో ఆమె బావమరిదికి ఇచ్చారని. ఎలా ఉంది కథ? ఈ కథ ఎవడైనా రాయొచ్చు కదా, పెద్ద రైటర్ కావాలా? రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కేసు రాసేసి ఎవరి మీదైనా పెట్టేయచ్చు కదా. ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా మీరు పాల్పడుతున్నారో నాకు అర్థం కావటంలా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది శాసనసభ్యుల్ని అరెస్ట్ చేశారు, చాలా మందిని అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఒక మహిళ అయినటువంటి రజనీ గారిని అరెస్ట్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకు? ఒలిగిపోటు ఎందుకు? కోర్టు పోయిన వాళ్ళకి ఎందుకు డబ్బులు వెనక్కిస్తున్నారు? సిగ్గుండాలి కదా మాట్లాడటానికి. సిగ్గుండాలన్నా మాట్లాడటానికి? ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చిలకలూరుపేట చరిత్రలో సోమేపల్లి సాంబయ్య గారు 6 సార్లు పోటీ చేశాడు. నేను 6 సార్లు పోటీ చేశా. హైకోర్టుకి ఎవరన్నా వెళ్ళారు అవినీతి మీద? సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా అవినీతి మీద హైకోర్టుకి వెళ్ళిన చరిత్ర ఉందా చిలకలూరుపేటకి? సిగ్గుండాలి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి. ఎందుకు మళ్ళా డబ్బులు ఇచ్చి బతిలాడుకుంటున్నారు? చాలా వాళ్ళ పార్టీ వాళ్ళే కదా, మీ అందరికి ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు. ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఎవరి దగ్గర పోయి డబ్బులు ఇస్తున్నారు, కోర్టుకు పోయిన వాళ్ళకి ఏ విధంగా రాజీ పడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఎందుకు వచ్చింది? ఎవరి మీద లేని ఆరోపణలు మీ మీద ఎందుకు వస్తున్నాయి? వచ్చినాయి కాబట్టి గుంటూరు పంపించారు. ప్రజలు మర్చిపోయారు, మళ్ళీ తిరిగి టపా చేశారు. మర్చిపోరు చిలకలూరుపేట ప్రజల హృదయాల్లో సుస్థిరంగా అవినీతి మంత్రి అని ముద్ర వేసుకొని ఈరోజు ఏదో నీతులు చెప్తే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఎంపీ మీద ప్రేలాపనలు ప్రేలితే ఎంపీ నిజాయితీని ఎవరు శంకించలేరు. ఈరోజు ఏదో మైక్ ఉంది కానీ పూనకు వస్తే కుదరదు. చేసిన తప్పులు కడుక్కోవాలంటే జీవితం సరిపోదు. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడే ఏం అవ్వలేదు, జీవితం సరిపోద్ది. కాబట్టి నోరు ఉంది కదా, మైకులు పెట్టగానే పూనకు వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. మీ పార్టీ వాళ్ళే ఈరోజు రెడీగా క్యూలో ఉన్నారు. 1 by 1 అందరూ క్యూలో ఉన్నారు. మీకు, మీ సిబ్బందికి, మీ కుటుంబానికి ఎవ్వరూ వదిలిపెట్టరు. మీడియా ముందుకు వచ్చేది సానుభూతి మాటలు చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వైజాగ్లోనూ రాజమండ్రిలోనూ చంద్రబాబు గారి ముందు మాట్లాడిన మాటలు ఎవడు మర్చిపోలే ఇంకా. కాబట్టి ఈరోజు సానుభూతి కోసమో సింపతి కోసమో నేను బీసీ అను మహిళ అంటేనో సింపతి వచ్చే రోజులు పోయినాయి. నువ్వు చేసిన అరాచకాలకి దుర్మార్గాలకి సింపతి రాదు. ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. చిలకలూరుపేటలో సోషల్ మీడియాలో వల్గర్ లాంగ్వేజ్ పెట్టి వల్గర్ సంస్కృతిని తీసుకొచ్చినటువంటి ఘనత మర్చిపోల ప్రజలు. కాబట్టి ఏంటంటే ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడానికి ఏదైనా మాట్లాడవచ్చు కదా అంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. తప్పకుండా నువ్వు దోచిన అవినీతి మొత్తం కక్కిచ్చేదాకా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. రెడ్ రాజ్యాంగం కాదు. చంద్రబాబు గారు ఆనాడే చెప్పాడు పిల్లికోటి గురించి చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినాక చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారా చెప్పలేదా? అదే జరుగుతుంది. దోచిన డబ్బు ఎవిడెన్స్తో పోతున్నారు కోర్టులకి. మరి ఎందుకు ఇచ్చే పసుమరపోయి డబ్బులు వెనక్కి? నువ్వు దోచేయలేదు, ఎందుకు ఇచ్చావు వెనక్కి? క్రషర్ వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపావు? మార్నింగ్ ఎంపీ గారు చెప్పాడు కదా, నా దగ్గరకే పంపావు రాయబారం డబ్బులు వెనక్కి ఇస్తానని. పంపారు లేదా? మీడియా ముందు మాట్లాడలేదా? మరి ఎందుకు పంపావు? ఇవన్నీ ప్రజలు గమనించడం లేదా? కాబట్టి తప్పు చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే. దోచిన డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే. చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే.
శిక్ష నుంచి ఎక్కడ తప్పించుకోలేరు, చట్టం నుంచి ఎక్కడ తప్పించుకోలేరు.